మున్నుని మున్నిలాగా రెడీ చేద్దామా? ఇందులో పర్ల్ ఉంది కదా, ఈ పర్ల్ ఎవరు? ఆడమ్మాయి అయితే నిజంగా ఎంత బాగుండు. నాకైతే వీడియోలో చూసిన తర్వాత కొంచెం బాగా అమ్మాయి అబ్బాయి లాగా పెంచాలి. వాడికి కొన్ని వాళ్ళ హఠాత్ పరిణామాలు జరిగి వికీ ఇష్టం అన్ని ఫ్రెండ్సే. బాగుంది, చాలా బాగుంది నిజంగా. ఇవాళ స్పెషల్ వీడియో, రాఖీ స్పెషల్ ఏంటి అని అంటే మా మున్నుగాడిని మున్నిలా తయారు చేస్తున్నాం అనమాట. సో ఈ అకేషన్కి నేను ఈ బ్యూటిఫుల్ శారీ వేసుకుంటున్నాను. బాగుంది కదా. సో నాకైతే కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది, బ్లూ అండ్ రెడ్. సో ఇంకా లేట్ చేయకుండా రెడీ అయిపోదాం. ఫస్ట్ నేను రెడీ అయిపోతే మా మున్నుని జున్నుని ఇద్దరిని రెడీ చేయొచ్చు. సో ఒక్కరిని రెడీ చేయడమే కష్టం, ఇద్దరిని రెడీ చేయాలి అని అంటే అమ్మో నాకు భయం వేస్తుంది. బట్ రాఖీ స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి ఈ ఇయర్ మున్నుగాడు జున్నుకి రాఖీ కడితే, సారీ మున్ని జున్నుకి రాఖీ కడితే బాగుంటుంది కదా. సో ఆ తరుణం చూడడానికి నేను వెయిటింగ్. సో ఎలా అయినా నేను అనుకుంది అవ్వాలి అని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ రెడీ. సో ఈ శారీ వేసుకునే ముందు సో ఫస్ట్ మేకప్ అప్లై చేసుకోవాలి. బట్ బిఫోర్ దాట్ నేను సన్ స్క్రీన్ అనేది డెఫినెట్లీ యూస్ చేస్తాను. సో మేకప్ అంటే మనం ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా, సో బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా, సన్ ఉన్నా లేకపోయినా, సో ఎలాంటి క్లైమేట్ కండిషన్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ అనేది మస్ట్ కాబట్టి సో డాక్టర్ షేప్ వారి కేసరైన్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ విత్ SPF 50+, PA++++ అనమాట. ఇది UVA UVB రేస్ నుంచి అంటే స్కిన్ని మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ స్పెషల్లీ పిగ్మెంటేషన్ని ఫేడ్ అవుట్ చేస్తుంది. అండ్ ఇందులో కేసర్ కూడా ఉంది కాబట్టి స్కిన్ ఎప్పుడు స్మూత్గా అంటే సాఫ్ట్గా ఉండేలాగా చేస్తుంది. ఇది పిగ్మెంటేషన్ని ప్రివెంట్ చేయడమే కాదు, సన్ డ్యామేజ్ నుంచి కూడా స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండేలాగా చేస్తుంది. ఎందుకు అంటే ఇందులో మాయిశ్చరైజర్ కూడా ఉంది. ఇట్స్ వెరీ లైట్ వెయిట్, దీని టెక్స్చర్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ డ్యూయీ ఫినిష్ని ఇస్తుంది. సో చూసారు కదా, స్కిన్లోకి పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోయింది అండ్ జీరో వైట్ కాస్ట్. సో స్పెషలీ సన్ స్క్రీన్ అంటే వైట్ కాస్ట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో మనకి అది కనిపించదు కూడా కనిపించట్లేదు, పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోయింది. అండ్ డాక్టర్ షేప్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా స్పెషల్లీ మన ఇండియన్ స్కిన్ టోన్కి తగ్గట్టుగా డిజైన్ చేశాడు. సో డర్మటాలజిస్ట్ ఫార్ములేటెడ్ అనమాట, సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. మీరు ఈ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అని అనుకుంటే నేను రైట్ సైడ్లో ట్యాగ్ చేస్తున్నాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ గైస్. అండ్ డాక్టర్ షేప్ అఫీషియల్ వెబ్సైట్లో కనుక తీసుకుంటే యూజ్ మై కోడ్ టు గెట్ 20% ఆఫ్. సో తప్పకుండా ట్రై చేయండి ఈ సన్ స్క్రీన్. సో ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా మా మున్నుగాడిని మున్నించేసేద్దామా రండి. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు, హ్యాపీ రక్షాబంధన్. సో అలాగా గర్ల్ లేదు అండ్ రాఖీ బ్రదర్స్ కూడా కట్టుకోవచ్చు. బట్ నాకెందుకో మా మున్నుగాడిని అమ్మాయిలాగా రెడీ చేద్దాము అండ్ మున్న చేతుల మీదుగా జున్నుకి రాఖీ కట్టిద్దాము అని అనుకుంటున్నాను. సో అందుకోసం వాడికి క్యూట్ ఫ్రాక్ స్టిచ్ చేయించాను, అంత క్యూట్ ఉంది కదా. సో వాడి సైజుకి ఇది. సో ఫస్ట్ హాఫ్ శారీ అనుకున్నాను, వాడిని అసలు ఎంతవరకు నేను రెడీయే చేయలేదు, ఒక్కసారి కూడా వేయలేదు. సో డమ్మీ ఫ్రాక్ ఒకటి స్టిచ్ చేయించి వేసాను అనమాట. సో ఎంత క్యూట్ ఉన్నాడు ఆ ఫ్రాక్లో. ఇద్దరికి మ్యాచింగ్ ఉండాలి అని చెప్పేసి జున్నుగాడికి కుర్తా. ఓకే. అండ్ ఇది వాడికి హెయిర్ బ్యాండ్ కూడా చేయించాను ఆ మున్నుగాడికి, కానీ చాలా పెద్దగా వచ్చిందంటే వాడు కట్టుకునే దాన్ని బట్టి చూసి హెయిర్ బ్యాండ్ పెట్టాలా లేదా అనేది చూస్తాను. సో మొత్తం హెయిర్కి లేదా 2 పిలకలు వేస్తాను. సో ఏది అనేది డిసైడ్ అవ్వాలి. సో అది. అండ్ రాఖీస్ అన్నీ కూడా తీసుకొచ్చాను, స్పెషల్ రాఖీస్. సో దీస్ ఆర్ ద స్పెషల్ రాఖీస్ అనమాట. మా మున్నుకి జున్నుకి గోల్డ్ రాఖీస్. అంటే మున్నుగాడు కట్టుకోకపోవచ్చు, సో మున్నుగాడికి క్యూట్ రాఖీ బాగుంది కదా. అలాగే జున్నుకి దస్ బ్రేస్లెట్ లాంటిది, అది బ్రేస్లెట్టే రాఖీలాగా. సో గోల్డ్ రాఖీస్ తీసుకున్నాను.
చూద్దాం కట్టించడానికి. అలాగే నార్మల్ రాఖీస్ కూడా తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. మా చిన్నోడికి బ్యాంగిల్స్, ఈ బ్యాంగిల్స్ మా జున్నుగాడివి తెలుసా. సో చిన్నోడికి బ్యాంగిల్స్ తీసుకున్నాం కానీ అవి అప్పుడు పట్టలేదు, వేసే టైం వచ్చేసరికి ఇప్పుడు పట్టట్లేదు. సో ఇవేంటి అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చిన్నపిల్లలకి ఎప్పుడైనా సరే తీసుకుంటే ఇట్లా అడ్జస్ట్ చేసుకుని తీసుకుంటేనే కొంచెం వేయచ్చు అనమాట. సో ఇప్పుడు కూడా వీడు పడతాయా లేదా అనేది చూడాలి. సో మా మున్నిలాగా రెడీ చేద్దామా? మున్ను బెట్టా జున్ను తమ్ముడిని గర్ల్ లాగా రెడీ చేద్దామా? రెడీ చేద్దామా? నువ్వు వేసుకుంటావా లేకపోతే నువ్వు గర్ల్ లాగా రెడీ అవుతావా? నువ్వు బాయ్ ఉంటావా? అంటే తమ్ముడు బాయ్ వద్దా? నేను బాయ్ ఉంటా, ముందు గర్ల్ ఉండాలి. ముందు గర్ల్ ఉండాలా? నాకు కూడా ముందు గర్లే ఉండాలి బిడ్డ. అయ్యో బాబా గోల్డ్ రాఖీస్ అండ్ ఇవి డిష్ తగలకుండా నజర్ రాఖీస్ తెప్పించాను. అండ్ స్పెషల్లీ ఇది జున్ను కోసం కడుతున్న రాఖీ అనమాట. సో ఇది నాకు చాలా నచ్చింది, ముత్యం వస్తుంది అందులో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది రాఖీ. సో గోల్డ్ది ఒకటి జున్నుకి ఒకటి మున్నుకి అని తీసుకొచ్చా అనమాట. సో ఇవి రాఖీస్. ఎలా ఉన్నాయి రాఖీలు? బాగున్నాయా? సో మొత్తానికి రాఖీ పండుగ స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో. ఫర్ ద ఫస్ట్ టైం మా జున్నుగాడు కూడా ఏడవకుండా రెడీ అయ్యాడు తెలుసా. అసలు నేను రెడీ అవుతాను మమ్మ అని. సో రండి అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. మా మున్ని రెడీ. ఫస్ట్ ఏం చేయాలంటే ఇద్దరికి బుట్టు పెడతాం. ఫస్ట్ మున్నికి జున్నుకు దిష్టి తగలకుండా ఉండడానికి ఈ రాఖీ కట్టేద్దాం. రాఖీ ఎందుకు కడతారు చెప్పు? ఎందుకంటే రాఖీ రోజు అవుతుంది మనకి. అవును, రాఖీ రోజు అవుతుంది బెట్ట. హ్యాపీ రాఖీ గైస్, హ్యాపీ రక్షాబంధన్. సార్ ఏంటి సార్ అది? రక్షాబంధన్. రక్షాబంధన్ అంటే ఇప్పుడు తమ్ముడికి నువ్వు ఎప్పుడు రక్షగా ఉంటాను, అలాగే తమ్ముడు కూడా నీకు ఎప్పుడు రక్షగా ఉంటాడు అని కట్టుకోవాలన్నమాట. రేపు పొద్దున్న తమ్ముడికి ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకుంటావా నువ్వు? చూసుకుంటావా? తమ్ముడికి ఏ ప్రాబ్లం వచ్చినా, నీకు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా తమ్ముడు చూసుకుంటాడు. ఓకే, ఇద్దరికి ఒకరికొకరు ఉండాలి. ఓకేనా? సూపర్. తమ్ముడు కూడా సో ఇద్దరికి దిష్టి తగలకుండా ఇది. ఓకే, సో దిస్ ఇస్ స్పెషల్ రాఖీ. ఓపెన్ చేయబెట్ట. ఇది ఎవరు ఓపెన్ చేస్తారో టాస్క్. నువ్వు ఓపెన్ చేస్తావా? రావట్లేదు ఏంటన్నది. అరే
గట్టిగా గట్టిగా. అది సింపుల్ బెట అది. ఇందులో పోల్ ఉంది కదా, ఈ పోల్ ఎవరు? మున్ను మున్ను ఈ పౌల్లో దాచి అన్నయ్య నాకు ఎప్పుడు నువ్వు రక్షగా ఉండాలి అన్నా. సో ఫస్ట్ మనకి అన్నయ్యకి హారతిద్దాం. బొట్టు పెట్టేశాం కదా. వాడు అలసిపోయాడు. కోపం వస్తుందా నీకు? అమ్మో, రాఖీ సెలబ్రేట్ చేయడం కూడా పెద్ద టాస్కే. అది అన్న కిసి పెట్టు, అన్న కిసి పెట్టు. నువ్వే పెట్టించుంటావా? చిన్న సర్ప్రైజ్ ఫర్ యూ ముందు నుంచి. వావ్, ఏమి ఇచ్చాడు? ఏముంది చిన్నలో? ఏమున్నాయి? చాక్లెట్ చాక్లెట్. ఓపెన్ చేయి, ఓపెన్ ఓపెన్ చేయి. మా వాడు ఫర్ ద ఫస్ట్ టైం అసలు మారం చేయకుండా మా జున్నుగాడు ఎంత క్యూట్ గా రెడీ అయిపోయాడు. మా జున్నుకి ఇలా ఎత్నిక్ వేసుకొని రెడీ అవ్వడం అంటే అస్సలు ఇష్టం ఉంది. ఒక టీ షర్ట్, ఒక షార్ట్, చాలా కంఫర్టబుల్. వాళ్ళ అమ్మ ఎత్నిక్ అసలు వేసుకోడు. ఏంటి, నేను ఎత్నిక్ వేసుకోవాలంటే వాళ్ళు అసలు నమ్మరు. అంటే షూట్స్ ఉన్నాయంటే బాగా రెడీ అవుతా. ఇంట్లో అంటే మా ఫేవరెట్ నైటీస్. జై నైటీస్. బాగుంది. వాడు చూడక్కడ క్యూటీ ఫెలో. వాడి పనిలో వాడు బిజీగా ఉన్నాడు. నాకు దొరికింది, నా గిఫ్ట్ నాకు దొరికింది అని హ్యాపీ ఉన్నాడు వాడు. చిట్టి పాప. సో మీకు ఎలా మున్ని ఎలా అనిపించిందో కింద కమెంట్స్ చేయండి. ఇంకా బాగా రెడీ చేసి ఉండొచ్చు, కానీ వాడు అస్సలు రెడీ చేయనివ్వట్లేదు. సో నాకైతే ఇలా గమ్ పెట్టి హ్యాంగింగ్ లాగా ఇట్లా బుట్ట కమ్మలు చిన్నవి పెడదామని అనుకున్నాను. గమ్ము పీకేస్తే ఎందుకులే అని కాళ్ళకి గజ్జలు పెట్టాము, చైన్ వేసాము, గాజులు. లక్కీలీ గాజులు దొరకలేదు. అండ్ మా వాడికి బంగారు పాపం బంగారు రాసి అస్సలు ఉంచుకోవట్లేదు. వీడు పడేసుకుంటాడేమో అని మేము కూడా ఇక పెట్టట్లేదు. ఏదో గిఫ్ట్ ఫర్ యూ, నీకోసమే గిఫ్ట్. ఎంత క్యూట్ కదా నిజంగా. వీడి అమ్మాయి అయితే ఎంత బాగుంటుందో. నాకైతే నిజంగా వీడు అమ్మాయి పుట్టలేదా అని అనిపిస్తుంది. క్యూటీలు మునిలు మునిలు అమ్మ. మా వాడు అమ్మాయి అయితే నిజంగా ఎంత బాగుండు. నాకైతే వీడియోలో చూసిన తర్వాత కొంచెం బాగా ఇస్తుంది. అమ్మాయి రెడీ చేయొచ్చు, అమ్మాయి అబ్బాయి రెడీ చేయొచ్చు. అబ్బాయి లాగా పెంచాలి, అబ్బాయి లాగా పెంచాలి. సో వాడేమో ఓపెన్ చేయడంలో బిజీ బాక్స్. వీడు నాకు ఒక చాక్లెట్ దొరికింది కదా అని చెప్పేసి మా మున్ని బిజీ అయిపోయింది. ఇంకా నేను కూడా మా అన్నయ్య కోసం వెయిటింగ్, ఎప్పుడు వస్తాడు ఏంటి అని. నేనే వెళ్దామంటే షూట్ లో ఉన్నాను అని చెప్పాడు. సో రాఖీ రోజైనా కొంచెం ఖాళీ ఉండాలి కదా మా అన్న. సో మా అన్న బిజీ. మా అన్న అంత బిజీ కోసం నేను ఎక్కడా చూడలేదు అసలు. రాఖీ పండుగ చెల్లెలతో రాఖీ పెట్టించుకోవాలి. నాకు సర్ప్రైజ్, మా అన్న సర్ప్రైజ్ ఇచ్చేదిలే. ఆయన సర్ప్రైజ్ కంటే షాక్లే ఎక్కువ ఇస్తాడు అనుకో, అది వేరే విషయం. సరే సర్లే. సో ఇంకా
మా తమ్ముళ్ళు ఇంకా రాలేదు. మా తమ్ముళ్ళు వచ్చే లోపల మా మున్నుగా డ్రెస్ తీసేస్తాడేమో అని టెన్షన్. వాళ్ళు కూడా ఈరోజు ముహూర్తం ఉండే 1 to 5 లోపల కట్టాలని చెప్పారు. సో ఆ టైం ఫాలో అవుతా 5కి వస్తా అని చెప్పారు. 5కి వస్తామని చెప్పారు. సో 1 to 7 లోపల కట్టచ్చులే. సో అట్లా వాళ్ళు 5 o'clock వస్తామని చెప్పారు. సో ఈ లోపల వీళ్ళ కార్యక్రమాలు అయిపోతే మా మున్ని జున్ను మా చెల్లెలు కూడా ఎప్పుడో మధ్యాహ్నం వస్తా అని చెప్పి ఇంట్లో రావాలి. చుట్కీ అవును, చుట్కీ రావాలి, ఇంకో చెల్లి రావాలి. లెట్స్ సీ, చూద్దాం. ఆర్ యు హ్యాపీ బేటా? విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ చాక్లెట్? ఇందులో నీకు ఇష్టమైన చాక్లెట్ ఏది? విచ్ ఇస్ ఇది ఈ రెండు, ఇది తప్ప అన్నీ చెప్పాడు వాడు. నాకు తెలుసు ఓరియో పిచ్చి. అండ్ ఓరియో అనగానే ఇంకొకటి, మా ట్వింకిల్ ఇస్ ప్రెగ్నెంట్. సో ఆల్రెడీ 50 days అయిపోయింది. సో నార్మల్గా 65 daysకి అలా డెలివర్ అవుతుంది. ట్వింకిల్ ఓకే, దిస్ ఇస్ ఓరియో. ట్వింకిల్ సో మా ట్వింకిల్ ప్రెగ్నెంట్. కొత్తలో ఎన్ని బేబీస్ ఉన్నాయో ట్వింకిల్ 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 పాప మాది ఇప్పుడు జంప్ చేయలేదు. సో అందుకని వచ్చి పక్కన ఓకే సరే సరే. అది ఒక ప్లేస్ లో ఉండట్లేదు తెలుసా, జంప్ చేస్తుంది పైకి కిందికి పైకి కిందికి పరిగెడుతుంది. ఎంత చెప్పినా వినట్లేదు పరిగెట్టద్దంటే. సో ఫస్ట్ టైం కూడా ఏంటి అని అంటే ఓరియో ఒక్కటే ఉందన్నమాట. సో దీనికి 4 babies వచ్చి మొత్తం టోటల్గా 3 babies. 3 babiesలో ఓరియో ఒక్కటే బతికింది. సో రెండు కూడా అప్పటికి ట్రై చేసాం. ప్రీమెచ్యూర్ డెలివరీ అయింది అనమాట. సో దీనికి ముందే అప్పుడు మేము ఇంట్లో ఎవ్వరు లేకపోవడం వల్ల మిడ్-నైట్ డెలివరీ చేయడం వల్ల సో అది ఓన్లీ ఓరియోని మాత్రమే కాపాడగలిగాం కదా. ఓరియో లక్కీ లక్కీ గర్ల్, ఇది లక్కీ గర్ల్. ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది. సో అప్పుడు కూడా వెరీ లక్కీ ఇదైతే. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. సో నేనే కొంచెం దానికి దగ్గర కాబట్టి దాన్ని ఏమనదు, వేరే వాళ్ళు వచ్చేసి కొంచెం భయపడుతుంది. మరి బేబీ కదా, మామీ ఎప్పుడు ప్రొటెక్టివ్గా ఉంటుంది బేబీస్కి, అందుకే అసలు ఎవరిని దగ్గరికి రాలేదు. సో అది వీఆర్ వెయిటింగ్. సో ట్వింకిల్కి బేబీస్ పుడతాయి కదా. సో ట్వింకిల్కి బేబీస్ పుట్టినప్పుడు మనమే పెట్టుకుందామా, వేరే వాళ్ళకి ఇచ్చేద్దామా? చిన్ని బేబీస్ మన ఇంట్లో పెట్టుకుందామా, ఇచ్చేద్దామా? పెట్టుకోవడం మంచిది కదా. సో తమ్ముళ్ళలో ఫస్ట్ తమ్ముడు మెహబూబ్ వచ్చాడనమాట. సో మెహబూబ్ కోసం నేను ఈ రాఖీ తీసుకున్నాను. బాగుంది కదా. मेरा भाई तू मेरी जान है. సో దిస్ ఇస్ ఫర్ యూ. ఓకే, ఇష్టంతో తీసుకున్నాను. అండ్ ఇలాగా ఏవి లైక్ చెడి కళ్ళు మీద ఉండకూడదు అని ఫస్ట్ రాఖీ. చాలా కళ్ళు ఉన్నాయి. ఎన్ని పోవాలి ఫస్ట్ రాఖీ కదా, నాకు కట్టేది ఒకటే రాఖీ, నువ్వే అది. థ్యాంక్ యూ సో మచ్. నాకు మా పిన్నోళ్ళ పిల్లలు నేను ముగ్గురులో ఉన్నప్పుడు కట్టేవాళ్ళు. దాని తర్వాత కూడా నాకు ఫస్ట్ రాఖీ కట్టేది నువ్వే. ఇంకా సక్సెస్ అవ్వాలి. అండ్ సినిమాల్లో లాస్ట్ ఇయర్ అదే చెప్పా, ఇయర్ అదే చెప్పా, బిగ్ స్క్రీన్ లో చూడాలి మనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. రండి ఫ్యామిలీ ఫ్రెండ్. మా చిన్నోడు ఇందాకే వచ్చుంటే మొన్న చూసేవాడివి, ఇప్పుడు ముందు ఇదేం ట్రాన్స్ఫర్మేషన్ సార్? 11 kgs. మీరు ఒక 11 grams లాస్ అయ్యారు ఎప్పుడైనా? మీరు ఒక 11 kgs పుట్టానే ఉండరు. లేదు మంజు ఎం అంటే 2 Mలు మానేశాడు. మందు మటన్. మేబు అంటే మటన్ అంటే మేబు. చేస్తున్నావు కదా ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి. ఇంకానా? ఎందుకట్లా? స్క్రీన్ లో కనిపించావు మరి, నీ ఇష్టం. ఈ గిఫ్ట్ యాక్చువల్లీ నేను అక్కకి ఇద్దాం అనుకున్నా, అక్కే నాకు ఇస్తుంది. కామెడీ బాగుంటుంది. కామెడీ గిఫ్ట్ ఏమనుకోదు. వెనకాల ఎవరున్నారు? ఒకటి సరిపోక 2 ఇచ్చారు. హాయ్ ఎవరికి బాయి? మా సేటుకు బాయా, చెట్టు పెళ్ళడానికి బాయా? ఎవరు సార్? ఏ బాయ్ చేస్తున్నావు కదా. అదే అసలు ఉన్నాను సార్ నేను. ఎవరు సార్? జాలే చేసా జాలే. ఏ మన ఇంటికి ఎవరు వచ్చారు? ఏంటి మీరు టౌన్ లో ఉంటున్నారా సిటీలో ఉంటున్నారా అర్థమైతే అక్క
అక్కడ నుంచి ఇక్కడ రానికి 2 hours 2 hours పట్టింది. పట్టిందా? ప్రైమ్ టైం అంటే అక్కడ కూడా వర్షం పడుతుంది, అక్కడ కూడా అందరికి రాఖీలు కట్టి నీ దగ్గర అంటే చూసావా, నువ్వే లాస్ట్ అని చెప్తుంది రాఖీ కట్టడంలో. నువ్వే లాస్ట్ కాదన్నా. చూడు మంజు తర్వాత నువ్వే అంటుంది, ఇంకా మంజునే లాస్ట్ అంటే. ఇవే తగ్గించుకుంటే మంచిది. స్వీట్ మా అన్నకి ఇష్టమైన స్వీట్ తెచ్చాను. నీకు ఇష్టమనేసి తెచ్చుకున్నావు, దాన్ని మీ అన్న పేరు మీద వేస్తున్నావు. పన్నీర్ జిలేబీ తెలియదు నాకు. పన్నీర్తో జిలేబియా గైస్, చూడండి guys, పన్నీర్తో జిలేబీ. ఇంత రాఖీ కట్టిన తర్వాత కూడా గిఫ్ట్ లేకపోతే ఇలా పొద్దున్న నుంచి చెప్తున్నాను గిఫ్ట్ కొను అసలు. నేను కూడా గిఫ్ట్ తీసుకురా, సారీ. సో అందుకని నేనే పెద్ద గిఫ్ట్ అక్క. చుట్కి నేను పక్కన తోసేసారా? నీ లైఫ్ ఎప్పుడు సెలబ్రేషన్స్ ఉండని చెప్పి ఎప్పుడు నీ లైఫ్ సెలబ్రేషన్. మనం కూడా మామ ఏ మంచి పని చేసి స్వీట్ తో స్టార్ట్ చేయి. కాదు, ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చిన దానికి ఎంత స్వీట్. గట్ర చేస్తుంది, గట్ర అయిపోతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ రిసీవింగ్ స్వీట్స్ ఓన్లీ టుడే. స్పాన్సర్డ్, మంచి బడ్జెట్ పెట్టి కొన్నాం. మంచి బడ్జెట్. అది ఓకే సాంప్రదాయిని సుప్పిని కాలు మొక్కుతుంది. సరే పన్నీర్ ఆడు కూడా తిన్నాడు. ప్రేమతో చిన్న ప్యాకేజ్. ఈ రోజే లేట్ అయింది రాఖీకి అక్కని కలవడం. నేనైతే వీళ్ళు రారని డిసైడ్ ఎందుకు రాము? అరే 4 అయింది ఇప్పుడు నీకు. నేను 4కి నేను నేను ఫోన్ చేసి అక్క ఏంటి అక్క ఎప్పుడు కలుస్తున్నాం అక్క అని. నైట్ అంతా నిద్ర లేదన్నావు. సర్లే. One more guest is here. ఏంటి సర్ప్రైజ్? విక్కీకి వచ్చాను. పనిలో పని మా ఆయనకి రాఖీ కట్టాను. వెయిటింగ్ ఫర్ మార్నింగ్. చూడు మా తమ్ముడు కోసం, నీ కోసం నీ రాఖీ. అదే వీరుడు వీరా వీరా ఫాలో లేదు హడావిడి. మంచి పెళ్ళి అవ్వాలి, నువ్వే కంపెనీ స్టార్ట్ చేయాలి త్వరలో. ఓకే కామెడీ గిఫ్ట్. ఓకే హలో బ్రదర్. నేను హలో బ్రదర్ లా రోమియో అయి చుట్టూ అమ్మాయిని తిప్పుకుంటాడని అనుకుంటే రాఖీ కట్టించుకొని వచ్చాడు. ఈ రోజు అదే కదా వాడికి కొన్ని వాళ్ళ హఠాత్ పరిణామాలు జరిగాయి. అది అన్ని ఫ్రెండ్సే. కొంచెం గ్యాప్ కనపడాలి బాబు. మళ్ళీ ఫ్యాన్స్ గంట సేపు స్వీట్ షాప్ లో కూడా లైన్ ఉంది. అన్నయ్య చెల్లమ్మ కోసం 2 గంటల లైన్ లో నిలబడి 2 కిలోలు తెచ్చాడు. 2 కిలోలు నమ్ముకోలే కానీ గాడ్ బ్లెస్ కదా, మంచి లైఫ్ సక్సెస్. నువ్వు ఏమనుకున్నావు అది జరగాలి అంతే లైఫ్. ఫైనల్లీ రాజేష్ వచ్చాడు. రాత్రి 10:30 వరకు రెడీ. సమయం ఎన్నో సముద్రాలు దాటొచ్చిన సికింద్రాబాద్ నుంచి
ట్రాఫిక్ లో 5 గంటల నుంచి బయలుదేరి వస్తూనే ఉన్నా. ఫైనల్లీ వచ్చావు. ఎలాంటి చెడు కళ్ళు నీ మీద ఉండకూడదని ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైతే సక్సెస్ అయ్యి మంచి పేరు వచ్చి పాపం లేట్ అయినా వచ్చావు. రాకపోతే మాత్రం నిజంగా నాకు కోపం హట్టే కదా. To my perfect sister, may God bless my angel sister with loads of happiness, health and success. Happy Raksha Bandhan. Thank you so much. బాగుంది, చాలా బాగుంది నిజంగా. పెద్ద స్టార్ అవ్వాలి, అది నేను చూడాలి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. But nice. నైస్ బాగా. Nice gift, Rajesh. Thank you.